ఇయర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 10th క్లాస్ న్యూ సిలబస్ ఫస్ట్ లెసన్ అయిపించేసాం. ఇప్పుడు మనం చాప్టర్ 2లోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఇది మనం చెప్పుకోబోయే లెసన్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ పార్ట్ చూద్దాం. You have learnt in your previous classes that the sour and bitter taste of food are due to acids and bases respectively. మీరు ఇంతకుముందు క్లాసుల్లో ఏం నేర్చుకున్నారు? మనం ఆహారం తీసుకున్నప్పుడు అందులో కొన్నేమో పుల్లగా ఉంటాయి, కొన్నేమో చేదుగా ఉంటాయి. పుల్లగా ఉండేవేమో యాసిడ్స్ వల్ల, చేదుగా ఉండేవి బేసెస్ వల్ల అని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. If someone in the family is suffering from a problem of acidity after overeating, which of the following would you suggest as remedy? Lemon juice, vinegar or baking soda solution? మీ ఇంట్లో ఎవరో కొంచెం ఎసిడిటీ తోటి బాధపడుతున్నారు. ఎసిడిటీ అంటే అజీర్ణం అన్నమాట. అంటే ఎందుకు వచ్చింది అంటే పొరపాటున కొంచెం ఎక్కువ తినటం వల్ల అలా ఎసిడిటీ వచ్చింది. మరి అలాంటప్పుడు నువ్వు అతనికి ఏ సజెషన్ చెప్తావు? లెమన్ జ్యూస్ కొద్దిగా తాగమని చెప్తావా, నిమ్మరసం? లేకపోతే వినిగర్ అనేది కూడా యాసిడే, అది తీసుకోమని చెప్తావా? లేకపోతే బేకింగ్ సోడా సొల్యూషన్, మన ఇంట్లో ఉండే వంటింట్లో ఉండే బేకింగ్ సోడా సొల్యూషన్ కొంచెం తీసుకోమని చెప్తావా? ఏం చెప్తావు నువ్వు? ఎసిడిటీ అంటే స్టొమక్లో రావాల్సిన యాసిడ్ కంటే ఎక్కువ యాసిడ్ వచ్చిందనమాట. అది ఎసిడిటీ అంటే. అందువల్ల మనకు స్టొమక్ పెయిన్, ఇరిటేషను వస్తాయి. మరి దానికి రెమెడీ ఏంటంటే లెమన్ జ్యూస్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఎసిడిటీ. ఎందుకంటే స్టొమక్లోనే యాసిడ్ ఎక్కువ ఉంది, ఇంకొంచెం యాసిడ్ పోయకూడదుగా మనం. అలానే వెనిగర్ కూడా యాసిడే, ఎక్కువ అవుతుంది అది తీసుకుంటే. బేకింగ్ సోడా మాత్రం బేసిక్ నేచర్ ఉండేది. ఇది గనక మనం తీసుకున్నట్టయితే లోపలున్న యాసిడ్ ఈ బేకింగ్ సోడాతో న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట. సో బేకింగ్ సోడా తీసుకోవటం అనేది కరెక్ట్ సొల్యూషన్. Which property did you think of while choosing the remedy? Surely you must have used your knowledge about the ability of acids and bases to nullify each other effects. అంటే దీని నుంచి నువ్వేం నేర్చుకున్నావు అంటే ఇంతకుముందు నీ నాలెడ్జ్ని ఉపయోగించుకుంటున్నావు. స్టొమక్లో ఎసిడిటీ ఉంది కాబట్టి దాన్ని నల్లిఫై చేయాలంటే, అంటే న్యూట్రల్ చేయాలంటే మనం బేస్ తీసుకోవాలి అనేది ప్రీవియస్ నాలెడ్జ్. రీకాల్ హౌ వి టెస్టెడ్ సోర్ అండ్ బిటర్ సబ్స్టాన్సెస్ వితౌట్ టేస్టింగ్ దెమ్. మరి యాసిడా కాదా అనేది రుచి చూడకుండా ఎలా చెప్పాలి? You already know that acids are sour in taste. Acids ఏమో sour, పులుపు రుచిని కలిగి ఉంటాయి. అండ్ చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లూ లిట్మస్ టు రెడ్ కలర్. బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లోకి మారుస్తాయి. వేరేయాజ్ అదే బేసెస్ అయితే బిట్టర్ టేస్ట్లో ఉంటాయి, కొంచెం చేదుగా ఉంటాయి. అండ్ రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మారుస్తాయి. ఓకేనా? మరి లిట్మస్ని గురించి ఒకసారి నేర్చుకుందాం. లిట్మస్ ఇస్ ఎ న్యాచురల్ ఇండికేటర్. లిట్మస్ అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి ఇండికేటర్, సూచిక. సార్ ఇండికేటర్ అంటే ఏంటి సార్ అంటే మనకి ఇచ్చిన సొల్యూషన్ యాసిడా బేసా చెప్పేదాన్ని ఇండికేటర్ అంటారు. అర్థమవుతుందా? టేస్ట్ చేయకుండా. టర్మరిక్ అంటే పసుపు ఈజ్ అనదర్ సచ్ ఇండికేటర్, అది కూడా ఇండికేటర్. దాన్ని ఉపయోగించి కూడా గివన్ సొల్యూషన్ యాసిడా బేసా చెప్పచ్చు. హ్యావ్ యూ నోటీస్డ్ దట్ ఏ స్టెయిన్ ఆఫ్ కర్రీ ఆన్ ఎ వైట్ క్లాత్ బికమ్స్ రెడ్డిష్ బ్రౌన్ వెన్ సోప్. మన తెల్లటి గుడ్డ మీద ఏదైనా కూర మరక పడింది అనుకోండి, కూర మరక అంటే స్టెయిన్ అంటే మరక, దాన్ని మనం సోప్తో గనక ఉతికినట్టయితే అది రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి మారిపోవటం మనం గమనించుంటాం. విచ్ ఈజ్ బేసిక్ ఇన్ నేచర్. ఎందుకని? ఈ సోప్ అనేది బేసిక్ నేచర్లో ఉంటుంది కాబట్టి. ఈ స్క్రబ్డ్ ఆన్ ఇట్, సరే మనం సోప్ తోటి బాగా రుద్దితే అట్లా మారిపోతుంది అనమాట. ఏది? రెడ్డిష్ బ్రౌన్లోకి. ఇట్ టర్న్స్ yellow again
when the cloth is washed with plenty of water, మనం ఆ క్లాత్ని బాగా నీళ్ళల్లో ఉతికినట్టయితే అది మరలా ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. You can also use synthetic indicators such as methyl orange and phenolphthalein to test for acids and bases. ఇచ్చిన సొల్యూషన్ యాసిడా బేసా అని చెప్పాలంటే ఒక లిట్మస్ పేపరే కాదు, మీథైల్ ఆరెంజ్ని కానీ ఫినాఫ్థలిన్ని కానీ యూస్ చేసి కూడా చెప్పచ్చు మనం. వాటిని ఇండికేటర్స్ అంటారు. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ స్టడీ ది రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, how acids and bases cancel out each other effects, and many more interesting things that we use and see in our day-to-day life. Acids ఎలా ఉంటాయి, bases ఎలా ఉంటాయి, అవి ఒకదాని యొక్క ఎఫెక్ట్ను ఇంకొకటి ఎలా క్యాన్సిల్ చేసుకుంటుంది, ఇవన్నీ కూడా మనము ఈ లెసన్లో నేర్చుకుంటాం. లెసన్లోకి పోబోయే ముందుగా నేను మీకు యాసిడ్స్ అంటే ఏంటి, బేసెస్ అంటే ఏంటి కొంచెం పరిచయం చేస్తా. ప్రీవియస్ నాలెడ్జ్ అవసరం, ఏదో టెక్స్ట్ బుక్ చదువుకుపోయామనేది కాదు. యాసిడ్స్ కొన్ని చెప్పమంటే చెప్పాలి, బేసెస్ కొన్ని చెప్పమంటే చెప్పాలి. యాసిడ్స్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి అనేది ఇంతకుముందు నేర్చుకున్నాం. మరలా ఒకసారి సింపుల్గా గుర్తు చేసుకున్న తర్వాతనే చాప్టర్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అంటే భౌతిక ధర్మాలు నేర్చుకుందాం. యాసిడ్స్ యొక్క యాసిడ్స్ హ్యావ్ సోర్ టేస్ట్, పుల్లటి రుచి ఉంటుంది. యాసిడ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్, వాటర్లో కరుగుతాయి యాసిడ్స్ అన్ని కూడా. సాల్యుబుల్ అంటే కరగటం. యాసిడ్ సొల్యూషన్స్ టర్న్ బ్లూ లిట్మస్ పేపర్ ఇంటూ రెడ్ కలర్, అది బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి మారుస్తాయి. ఈ పీహెచ్ అంటే ఏంటి అనేది తర్వాత చూద్దాం. మోస్ట్ యాసిడ్ సొల్యూషన్స్ ఆర్ కొరోజివ్, అంటే క్షయాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు యాసిడ్స్ మెటల్ మీద పడ్డది అనుకోండి, మెటల్ని కొరుక్కొని తింటుంది. ఆల్ డైల్యూట్ యాసిడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ మొబైల్ అయాన్స్ ఇన్ సొల్యూషన్, యాసిడ్స్లో నుంచి విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. యాసిడ్స్ ఆర్ సబ్స్టాన్సెస్ దట్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ రిలీజ్ హైడ్రోజన్ అయాన్స్. యాసిడ్స్ యొక్క ముఖ్యమైన ధర్మం ఏంటి అంటే, యాసిడ్స్ని కనుక వాటర్లో కరిగించినట్టయితే అప్పుడు అవి H+ అయాన్స్ని ఇస్తాయి. ఈ అయాన్స్ వల్లే కరెంట్ అనేది కండక్ట్ అయ్యేది. ఒకవేళ H+ అయాన్స్ లేవనుకో కరెంట్ అనేది పాస్ కాదు అసలు. ఓకే, నేను కొన్ని యాసిడ్స్ కూడా మీకు గుర్తు చేస్తాను, మినిమం ఇవి తెలిసి ఉండాలి మీకు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl, నైట్రిక్ యాసిడ్ HNO3, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది చాలా స్ట్రాంగ్ యాసిడ్ H2SO4, కార్బోనిక్ యాసిడ్ H2CO3, ఎసిటిక్ యాసిడ్ HC2H3O2, ఫాస్ఫోరిక్ యాసిడ్ H3PO4. ఇవన్నీ తెలుసుకోండి కొన్ని యాసిడ్స్ ఇవి. తర్వాత నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్, క్షారాలు ఉంటాయి కదా దాని లక్షణాలు. దే హ్యావ్ బిటర్ టేస్ట్, ఓకే చేదు రుచి ఉంటుంది. దే హ్యావ్ స్లిప్పరీ టచ్, అంటే మనం తాకితే గనక జారిపోతుంటాయి. దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ, వీటి గుండా కూడా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. ఇట్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ, రివర్స్ అనమాట. యాసిడ్స్ ఏమో బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి మారిస్తే ఇవి రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మారుస్తాయి. ఇట్ టర్న్స్ కలర్లెస్ ఫినాఫ్థలిన్ టు పింక్, ఫినాఫ్థలిన్ ఇవి పింక్ కలర్లోకి మారుస్తాయి. వీటిని కనుక వాటర్లో కరిగించినట్టయితే OH- అయాన్స్ని ఇస్తాయి. ఇవి బేసెస్ యొక్క ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే వీటిని వాటర్లో కరిగిస్తే OH- అయాన్స్ని ఇస్తాయి. వాటర్లో కరిగిన తర్వాత బేస్ని ఆల్కలీ అంటారు. ఆల్కలీ, మిమ్మల్ని ఆల్కలీ అంటే ఏంటి అని అడిగితే, ఒక బేస్ వాటర్లో డిజాల్వ్ అయితే, వెన్ ఏ బేస్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇట్ ఈస్ కాల్డ్ ఆల్కలీ, దాన్ని ఆల్కలీ అంటారు. బేసెస్ అనేవి OH- అయాన్స్ని ఇస్తే, యాసిడ్స్ అనేవి H+ అయాన్స్ని ఇస్తాయి. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH, ఇది ఒక బేస్, స్ట్రాంగ్ బేస్. పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH twice, అల్యూమినియం హైడ్రాక్సైడ్ AlOH thrice, అమ్మోనియా NH3, కాల్షియం ఆక్సైడ్ CaO. ఇవన్నీ కూడా
కొన్ని బేసెస్ అన్నమాట. ఇండికేటర్స్ని గురించి కూడా చెప్తున్నాడు కదా, కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్లో ఏదో లైన్లు ఒక 3-4 లైన్లు ఉంది కదా, కొద్దిగా డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. లిట్మస్ అనేది ఒక ఇండికేటర్, ఫినాఫ్థలిన్ కూడా ఒక ఇండికేటర్, మీథైల్ ఆరెంజ్ కూడా ఒక ఇండికేటర్. ఆర్ ఆల్ ఇండికేటర్స్ దట్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీలో ఉపయోగించే ఇండికేటర్స్ చెప్పమంటే లిట్మస్, ఫినాఫ్థలిన్ అండ్ మీథైల్ ఆరెంజ్ అని చెప్పాలి. అసలు ఇండికేటర్ అంటే ఏంటి? ఇండికేటర్స్ ఆర్ సబ్స్టాన్సెస్ దట్ చేంజ్ కలర్ వెన్ దే ఆర్ యాడెడ్ టు ఎసిడిక్ ఆర్ ఆల్కలైన్ సొల్యూషన్స్. యాసిడ్లో ముంచితే ఒక కలరు, బేస్లో ముంచితే వేరే కలరు ఇచ్చేటువంటి సబ్స్టాన్సెస్ని ఇండికేటర్స్ అంటారు. మన దగ్గర ఇండికేటర్ గనక ఉన్నట్టయితే ఇచ్చిన సొల్యూషన్ యాసిడా బేసా చెప్పచ్చు. ఎలా? కలర్ని బట్టి. ఇప్పుడు మీకు ఇది లిట్మస్, ఇదేం చేస్తుంది? బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి మార్చేది యాసిడ్స్, రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మార్చేవి బేసెస్ అన్నమాట. ఇది చూడండి, మీథైల్ ఆరెంజ్, ఇది ఇండికేటర్. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. దీన్ని కనుక ఇలా యాసిడ్కి యాడ్ చేసామనుకో, ఈ మీథైల్ ఆరెంజ్ని, అప్పుడు అది ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది, ఏం కలర్ మారదు. అట్లా మారకపోతే అది యాసిడ్ అని చెప్పేయచ్చు. అదే మీథైల్ ఆరెంజ్ని ఒక బేస్కి యాడ్ చేసామనుకో, బేస్ అంటే ఆల్కలి అన్న బేసే కదా, నీళ్ళల్లో కరిగితే దాన్ని ఆల్కలి అంటారు. చూసారా ఎలా ఎల్లో కలర్లోకి మారిపోయిందో? సో నువ్వేం చెప్పాలంటే మీథైల్ ఆరెంజ్ అనగానే ఇట్ ఈస్ అన్ ఇండికేటర్. దాని ఒరిజినల్ కలర్ ఏంటి? ఆరెంజ్. దాన్ని యాసిడ్కి యాడ్ చేస్తే ఏ కలర్ వస్తుంది? ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది. దాన్ని బేస్కి యాడ్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది అని చెప్పాలి. మరి ఇప్పుడు ఫినాఫ్థలిన్, దానికి అసలు కలరే లేదు, ఇట్ ఈస్ ఎ కలర్లెస్ సొల్యూషన్. ఇది కూడా ఇండికేటరే. దాన్ని యాసిడ్కు యాడ్ చేస్తే కలర్లెస్, అంతే. అదే ఫినాఫ్థలిన్ బేస్కి యాడ్ చేస్తే ఇలా పింక్ కలర్ వస్తుంది అనమాట. కలర్ని బట్టి మనం చెప్పచ్చు యాసిడా బేసా అని. ఓకేనా? ఇది ఇండికేటర్స్ని గురించి. ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. దేర్ ఆర్ సర్టన్ సబ్స్టాన్సెస్ హూజ్ ఆర్డర్ చేంజెస్ ఇన్ ఎసిడిక్ ఆర్ బేసిక్ సొల్యూషన్స్. ఇప్పటిదాకా మనం కలర్ చేంజ్ అవ్వటం చూసాం. ఇప్పుడు వాసన మారుతుందన్నమాట. యాసిడ్లో యాడ్ చేస్తే ఒక రకమైన వాసన, స్మెల్, బేస్లో యాడ్ చేస్తే ఇంకొక రకమైన స్మెల్ వచ్చే వాటిని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటారు. ఆనియన్ అంటే ఉల్లిపాయ, క్లోవ్ ఆయిల్ అండ్ వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఇవన్నీ కూడా కొన్ని న్యాచురల్గా ఉండే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. సింథటిక్ ఇండికేటర్స్ అంటే ముందు చెప్పినవి. సింథటిక్ ఇండికేటర్స్కి ఏమో కలర్ మారుతుంది, అదే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్కి ఏమో ఆర్డర్ మారుతుంది, వాసన. కొన్ని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ చెప్పంటే ఆనియన్, క్లోవ్ ఆయిల్ అండ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ అని చెప్పాలి మనం. లిట్మస్ సొల్యూషన్ ఈజ్ ఏ పర్పుల్ డై. దీని యాక్చువల్ కలర్ ఏంటంటే లిట్మస్ సొల్యూషన్ పర్పుల్ కలర్లో ఉంటుంది. విచ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ లిచన్, ఏ ప్లాంట్. దీన్ని ఒక రకమైన మొక్క నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ అంటే సంగ్రహించడం. లిచన్ అనే ప్లాంట్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. బిలాంగింగ్ టు థాలోఫైటా డివిజన్, థాలోఫైటా ఫ్యామిలీకి చెందిందనమాట ఇది. అండ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ అన్ ఇండికేటర్. దీన్ని కామన్గా మనం ఇండికేటర్గా యూజ్ చేస్తాం. ఇండికేటర్ అంటే ఇచ్చిన సొల్యూషన్ యాసిడా బేసా చెప్పేది. When the litmus solution is neither acidic nor basic, its color is purple. దీన్ని యాసిడ్లో కానీ బేస్లో కానీ ముంచకపోతే ఇది న్యాచురల్గా పర్పుల్ కలర్లో ఉంటుంది. దేర్ ఆర్ మెనీ అదర్ న్యాచురల్ మెటీరియల్స్ లైక్ రెడ్ క్యాబేజ్ లీవ్స్, టర్మరిక్ పసుపు, కలర్డ్ petals of some flowers such as hydrangea, petunia and geranium, which indicate the presence of acid or base in a solution. ఇదే కాకుండా ఇంకా కొన్ని న్యాచురల్ ఇండికేటర్స్ ఉన్నాయి. రెడ్ క్యాబేజీ లీవ్స్ అంటే క్యాబేజీ లీవ్స్ అనమాట. టర్మరిక్ అంటే పసుపు, కలర్డ్ petals ఆఫ్ సమ్ ఫ్లవర్స్ అంటే కొన్ని రకాల పూల యొక్క రేకులు,
ఈ ఫ్యామిలీస్కి చెందినవి హైడ్రాంజియా, పెటునియా అండ్ జెరానియం. అవన్నీ కూడా ఇండికేటర్స్గా పనిచేస్తాయి. దీస్ ఆర్ కాల్డ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. వీటిని యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటారు, లేకపోతే సింప్లీ ఇండికేటర్స్ అంటారు అనమాట, సూచికలు. ఓకేనా? ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, యు హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ విత్ 3 టెస్ట్ ట్యూబ్స్. మనకు 3 టెస్ట్ ట్యూబ్స్ ఇచ్చాడంట. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది ఒక టెస్ట్ ట్యూబు, ఇది ఇంకొక టెస్ట్ ట్యూబు, ఇది ఇంకొక టెస్ట్ ట్యూబు. వన్ ఆఫ్ దెమ్ కంటైన్స్ డిస్టిల్డ్ వాటర్. ఇక్కడేమో జస్ట్ వాటర్ ఉన్నాయి. అండ్ ది అదర్ 2 కంటైన్, ఇదేమో యాసిడ్ ఉంది దీంట్లో ఏమో బేస్ ఉంది. ఇఫ్ యు ఆర్ గివెన్ ఓన్లీ రెడ్ లిట్మస్ పేపర్, హౌ విల్ యూ ఐడెంటిఫై ది కంటెంట్స్ ఆఫ్ ఈచ్ టెస్ట్ ట్యూబ్? ఇప్పుడు యాసిడ్ ఉంది, అది బ్లూ లిట్మస్ అయితే రెడ్ కలర్లోకి మారుస్తుంది. మనకి ఇచ్చింది రెడ్ లిట్మస్ని యాసిడ్లో డిప్ చేస్తే ఏం మార్పు ఉండదు, అలానే ఉంటుంది. అదే రెడ్ లిట్మస్ని వాటర్లో డిప్ చేస్తే ఏముండదు, రెడ్ కలర్లోనే ఉంటుంది. అదే రెడ్ లిట్మస్ని బేస్లో డిప్ చేస్తే బ్లూ కలర్లోకి మారుస్తుంది. కాబట్టి బేస్ ఏదో తెలిసిపోతుంది, కానీ మిగిలిన 2 ఏవేంటో తెలియవు. ఎందుకని? మనకిచ్చింది రెడ్ లిట్మస్, అది బేస్లో డిప్ చేయగానే బేస్ ఏం చేస్తుంది, రెడ్ లిట్మస్ని బ్లూ కలర్లోకి మార్చేస్తుంది, ఎమ్మడే అది బేస్ అని తెలిసిపోతుంది. అదే రెడ్ లిట్మస్ని యాసిడ్లో డిప్ చేస్తే ఏమవుతుంది, ఏం తేడా తెలియదు కదా, అట్నే ఉంటుంది. వాటర్ అనేది న్యూట్రల్ సొల్యూషన్, చేంజ్ ఏముండదు. కాబట్టి బేస్ ఏదో తెలుసుకోవచ్చు మనం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అండర్స్టాండింగ్ ది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. అంటే ఇప్పటిదాకా యాసిడ్స్ బేసెస్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వాటి కెమికల్ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ ది ల్యాబొరేటరీ. కలెక్ట్ ది ఫాలోయింగ్ సొల్యూషన్స్ ఫ్రమ్ ది సైన్స్ ల్యాబొరేటరీ. అంటే కొన్ని సొల్యూషన్స్ని కలెక్ట్ చేయమన్నాడు. ఎక్కడి నుంచి అంటే మన సైన్స్ ల్యాబొరేటరీలో ఉంటాయి ఇవన్నీ కూడా. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, ఇది యాసిడే. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, ఓకే, స్ట్రాంగ్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ HNO3, యాసిడే. ఎసిటిక్ యాసిడ్ CH3COOH, ఇది కూడా యాసిడే, అయితే వీక్ యాసిడ్. సోడియం హైడ్రాక్సైడ్ NaOH, ఇది బేస్. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్, ఇది కూడా బేస్. పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, బేస్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్, బేస్. అండ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ NaHO4OH, ఇవన్నీ కూడా బేసెస్. NaOH అనేదేమో సోడియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేసు, NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్. ఓకే, ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసాం. నెక్స్ట్, put a drop of each of these solutions on a watch glass 1 by 1 and test with a drop of the indicators shown in table 2.1. వీటన్నింటిని టెస్ట్ చేయమంటున్నాడు. డ్రాప్ బై డ్రాప్ ఒక చిన్న గ్లాస్లో, వాచ్ గ్లాస్లో తీసుకొని దానికి ఇండికేటర్స్ని కలిపి ఏ రంగు వస్తుందో చెప్పమంటున్నాడు అనమాట. వాట్ చేంజ్ ఇన్ కలర్ డిడ్ యూ అబ్జర్వ్ విత్ రెడ్ లిట్మస్? రెడ్ లిట్మస్ తోటి ఎలాంటి మార్పులు వస్తాయి, బ్లూ లిట్మస్ తోటి ఎలాంటి చేంజెస్ వస్తాయి. ఫినాఫ్థలిన్ ఇండికేటర్, దీని యాక్చువల్ కలర్ కలర్లెస్. మీథైల్ ఆరెంజ్, దీని యాక్చువల్ కలర్ ఆరెంజ్ అనమాట. వాటితోటి ఎలాంటి కలర్లు మార్పు వచ్చినాయో గమనించి ఈ టేబుల్లో నోట్ చేయమంటున్నాడు. టేబుల్ ఎక్కడ ఇచ్చాడంటే ఇక్కడ ఇచ్చాడు అనమాట. మనం ఒక్కొక్కటి వేసి ఎలాంటి మార్పులు వచ్చినాయో చెప్పాలి. ఇక్కడ చూడండి, HCl కానీ, H2SO4 కానీ, HNO3 కానీ, CH3COOH కానీ, ఇవన్నీ యాసిడ్స్ కదా. ఇవి బ్లూ లిట్మస్ని అయితే రెడ్ కలర్లోకి మారుస్తాయి. ఇవన్నీ కూడా బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లోకి మారుస్తాయి. అదే రెడ్ లిట్మస్ పేపర్ని కనుక ఈ యాసిడ్స్లో డిప్ చేస్తే ఎటువంటి మార్పు ఉండదు, రెడ్ లిట్మస్ పేపర్ రెడ్ కలర్లోనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఫినాఫ్థలిన్ అనేది కలర్లెస్ సొల్యూషన్. అది యాసిడ్స్కి యాడ్ చేస్తే అలానే కలర్లెస్గానే ఉంటుంది. అదే మీథైల్ ఆరెంజ్ అనేది ఆరెంజ్ కలర్లో ఉండేదన్నమాట. అది కాస్త దీనికి ఇలా యాడ్ చేస్తే కొంచెం పింక్ కలర్లోకి మారుతుంది. ఇందాక నేను చూపించా కూడా. ఓకే, ఇప్పుడు బేసెస్ విషయానికి వద్దాం. బేసెస్ అనేవి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ కలర్లోకి మారుస్తాయి. అదే బ్లూ లిట్మస్ పేపర్ని అయితే ఎటువంటి మార్పు ఉండదు, అది బ్లూ లిట్మస్ పేపర్ బ్లూ కలర్లో అలానే ఉంటుంది. నెక్స్ట్, ఫినాఫ్థలిన్ అనేది
ఇది కలర్లెస్ సొల్యూషన్ అనమాట. బేస్కి కనుక యాడ్ చేస్తే పింక్ కలర్ వస్తుంది. అదే మీథైల్ ఆరెంజ్ అనేది ఆరెంజ్ కలర్లో ఉండే సొల్యూషన్. ఇది కనుక బేస్కి యాడ్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది. ఇందాక నేను మీకు చూపించాను. అవన్నీ ఒక టేబుల్ లాగా వేసి ఇప్పుడు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసామన్నమాట మనం. ఓకేనా? These indicators tell us whether a substance is acidic or basic by change in color. ఇచ్చిన సబ్స్టాన్స్ ఎసిడిక్కా బేసిక్కా చెప్పచ్చు అనమాట. మన దగ్గర ఈ ఇండికేటర్స్ ఉంటాయి. లిట్మస్ పేపర్ కానీ, మీథైల్ ఆరెంజ్ కానీ, ఫినాఫ్థలిన్ కానీ. ఎలా అంటే కలర్ మారుతుంది. కలర్ మారితే ఎలా మారిందో దాన్ని బట్టి చెప్పచ్చు. దేర్ ఆర్ సమ్ సబ్స్టాన్సెస్ హూజ్ ఆర్డర్ చేంజెస్ ఇన్ ఎసిడిక్ ఆర్ బేసిక్ మీడియా. కొన్ని రకాలైన సబ్స్టాన్సెస్ ఉన్నాయి. వాటి కలర్ మారదు కానీ వాసన మారిపోతుంది. వాటిని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటారని నేను ఇప్పుడు మీకు చెప్పున్నా ఆల్రెడీ. టేక్ సమ్ ఫైన్లీ చోప్డ్ ఆనియన్స్, అంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇన్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్, ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసి అలాంగ్ విత్ సమ్ స్ట్రిప్స్ ఆఫ్ క్లీన్ క్లాత్, అదే ప్లాస్టిక్ బ్యాగ్లో బాగా క్లీన్గా ఉండే చిన్న చిన్న గుడ్డ ముక్కలు కూడా పెట్టేసి ఆ ప్లాస్టిక్ బ్యాగులు ఉల్లిపాయలతో పాటుగా దాన్ని టైఅప్ ది బ్యాగ్ టైట్లీ, బాగా కట్టేయండి, దాని మూతి కట్టేసేయండి ఆ బ్యాగ్. అండ్ లీవ్ ఓవర్ నైట్ ఇన్ ది ఫ్రిడ్జ్, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఎంతసేపు అంటే ఒక నైట్ అంతా పెట్టాలి. అప్పుడు ఆ ఉల్లిపాయల వాసన అంతా గుడ్డకు వచ్చేస్తుంది. ది క్లాత్ స్ట్రిప్స్ కెన్ నౌ బీ యూజ్డ్ టు టెస్ట్ ఫర్ యాసిడ్స్ అండ్ బేసెస్. మన దగ్గర ఉన్న గుడ్డ మొక్కలు అంటే క్లాత్ స్ట్రిప్స్, వాటిని ఉపయోగించి యాసిడా బేసా టెస్ట్ చేయొచ్చు. టేక్ 2 of these cloth strips and check their order. ఒక 2 గుడ్డ ముక్కలు తీసుకొని మీ ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూడండి, ఎలాంటి స్మెల్ వస్తుందో గమనించండి, గుర్తుపట్టండి. కీప్ దెమ్ ఆన్ ఏ క్లీన్ సర్ఫేస్ అండ్ పుట్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ HCl సొల్యూషన్ ఆన్ వన్ స్ట్రిప్ అండ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ NaOH సొల్యూషన్ ఆన్ ది అదర్. ఈ ఒక గుడ్డ ముక్క మీదేమో, ఒక క్లాత్ స్ట్రిప్ మీదేమో HCl అంటే యాసిడ్ వేయండి, ఒక క్లాత్ మీదేమో NaOH బేస్ వేయండి. రెండిటి స్మెల్ మరలా గమనించండి. ఒట్టిగా ఉన్నవి ఉల్లిపాయలతో కట్టి ఉన్నవి ఒక రకమైన స్మెల్, యాసిడ్ యాడ్ చేస్తే ఇంకొక రకమైన స్మెల్, బేస్ యాడ్ చేస్తే వేరే స్మెల్ వస్తుంది. అంటే వీటి స్మెల్ మారింది. యాసిడ్లో ఒక రకమైన స్మెల్, బేస్లో ఒక రకమైన స్మెల్ వస్తే వీటినే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటారు. rinse both cloth strips with water and again check their order. ఈ గుడ్డ ముక్కలు ఉన్నాయి, యాసిడ్ యాడ్ చేసింది, బేస్ యాడ్ చేసింది, వాటిని శుభ్రంగా నీళ్లలో కడిగేసి, రిన్స్ అంటే పరిశుభ్రం చేయటం, మరలా వాటి స్మెల్ ఏంటో గమనించండి. నోట్ యువర్ అబ్జర్వేషన్స్, మీ అబ్జర్వేషన్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేయండి. అప్పుడు మీకేం తెలుస్తుందంటే మామూలుగా ఉన్నప్పుడు ఒక స్మెల్, యాసిడ్లో ఒక రకమైన స్మెల్, బేస్లో ఇంకొక రకమైన స్మెల్ వస్తుందన్నమాట. Now take some dilute vanilla essence and clove oil and check their order. ఈసారి ఆ ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసి వెనిలా ఎసెన్స్ తీసుకోండి, స్మెల్ చూడండి. క్లోవ్ ఆయిల్ తీసుకొని దాని స్మెల్ కూడా చూడండి. టేక్ సమ్ డైల్యూట్ HCl in one test tube and dilute NaOH in another test tube. Add a few drops of dilute vanilla essence to both test tubes and shake well. Check the order once again and record changes in order if any. ఇప్పుడు దీనిలాగానే ఏం చేస్తున్నాం మనం, ఒక టెస్ట్ ట్యూబ్లోనేమో వెనిలా ఎసెన్స్ తీసుకోండి, దానికి కొంచెం HCl యాడ్ చేసి స్మెల్ గమనించండి. ఇంకొక టెస్ట్ ట్యూబ్లో వెనిలా ఎసెన్స్కి NaOH యాడ్ చేసి స్మెల్ గమనించండి. ఆ స్మెల్లో ఏమైనా చేంజెస్ వచ్చి నోట్ చేయండి. డెఫినెట్గా చేంజెస్ వస్తాయి, ఎందుకంటే ఇవన్నీ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. యాసిడ్లో ఒక స్మెల్ వస్తుంది, బేస్లో ఒక రకమైన స్మెల్ వస్తుంది, మామూలుగా ఉంటే ఇంకొక రకమైన స్మెల్ ఉంటుంది. అంటే వీటి స్మెల్ మారుతుంటుంది. కలర్ మారేవేమో సింథటిక్ ఇండికేటర్స్, స్మెల్ మారేవి ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఇండికేటర్ అంటే ఇచ్చిన సొల్యూషన్ యాసిడా బేసా చెప్పడానికి ఉపయోగించేది ఇండికేటర్. సిమిలర్లీ టెస్ట్ ది చేంజెస్ ఇన్ ది ఆర్డర్. ఓకే, క్లోవ్ ఆయిల్తో కూడా ఇలానే చేయమంటున్నాడు. డెఫినెట్గా వాటి ఆర్డర్ మారుతుంది. విచ్ ఆఫ్ దీస్ వెనిలా, ఆనియన్ అండ్ క్లోవ్ ఆయిల్ can be used as olfactory indicators on the base of your observations. ఈ మూడింటిని కూడా ఉపయోగించవచ్చు. వీటిల్లో దేన్ని ఉపయోగించవచ్చు అని అడిగాడు ఆల్ఫాక్టరీ ఇండికేటర్గా. వీటి మూడింటిని, దేన్ని, వెనిలాని, ఆనియన్ని, క్లోవ్ ఆయిల్ని, అన్నిటిని కూడా మనం ఆల్ఫాక్టరీ ఇండికేటర్గా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే వాటి ఆర్డర్ మారుతుంది కాబట్టి స్మెల్.
Let us do some more activities to understand the chemical properties of acids and bases. ఇప్పుడు యాసిడ్స్ యొక్క బేసెస్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేద్దాం. ఇండికేటర్స్ గురించి తెలుసుకోవటం అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. హౌ డు యాసిడ్స్ అండ్ బేసెస్ రియాక్ట్ విత్ మెటల్స్? యాసిడ్స్ కానీ బేసెస్ కానీ మెటల్స్ తోటి ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు మన కాన్సెప్ట్ అనమాట. కాషన్, దిస్ యాక్టివిటీ నీడ్స్ ది టీచర్స్ అసిస్టెన్స్. మీ సొంతంగా చేసుకోకూడదు, ఇది టీచర్ పక్కన ఉన్నప్పుడే చేయాలి. ఎందుకనంటే మనం యాసిడ్స్ తోటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మీద పడితే అది డ్యామేజ్ చేస్తాయి. అందువల్ల టీచర్స్ అసిస్టెన్స్లోనే చేయాలి. సెట్ ది ఆపరేటస్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఏంటి ఆపరేటస్ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి. ఇది ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది. ఆ టెస్ట్ ట్యూబ్ లోపల డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, ఇక్కడ పోస్తున్నారు. జింక్ గ్రాన్యూల్స్ అంటే జింకు ముక్కలు, గుళికలు, జింకు గుళికలు కూడా జింక్ గ్రాన్యూల్స్ అంటే మెటల్ అది. ఈ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటేనేమో యాసిడ్, అంటే యాసిడ్ మెటల్ ఇందులో వేస్తున్నారు. ఇదేమో స్టాండ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏదో గ్యాస్ వచ్చినట్టుంది, హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్. ఇక్కడ చూడండి, ఇదేంటిది? డెలివరీ ట్యూబ్. ఇలా ఇక్కడ రబ్బర్ కార్క్ పెట్టారు, దానికి ఒక హోల్ ఉంది. ఈ హోల్లో నుంచి ఇలా డెలివరీ ట్యూబ్ బయటకు వచ్చేసింది, ఇట్లా వచ్చింది. ఇక్కడ సోప్ వాటర్ ఉన్నాయి. ఈ సోప్ వాటర్లో నుంచి ఏదో గ్యాస్ ఇట్లా బయటకు వస్తున్నది, హైడ్రోజన్ గ్యాస్. ఓకేనా? ఇదంతా బాగా క్లియర్గా ఉంది. ఇది మనం చదువుతూ అర్థం చేసుకుందాం. Take about 5 ml of dilute sulfuric acid in a test tube and add a few pieces of zinc granules to it. ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక 5 ml డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే కొంచెం నీళ్లు కలిపిన సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. మరి కాన్సన్ట్రేటెడ్గా కాకుండా నీళ్లు కలిపినటువంటి, వాటర్ కలిపినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని టెస్ట్ ట్యూబ్లో దానికి కొన్ని జింక్ గుళికలు, జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేసాం. ఆ రెండింటిని యాడ్ చేయగానే వాట్ డూ యూ అబ్జర్వ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్? ఆటోమేటిక్గా వాటి మధ్య రియాక్షన్ అనేది జరిగిపోతుంది. ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అయింది. పాస్ ది గ్యాస్ బీయింగ్ ఎవాల్వ్డ్ త్రూ ది సోప్ సొల్యూషన్. ఈ డెలివరీ ట్యూబ్లో నుంచి ఇలా వచ్చేసింది అనమాట గ్యాస్. వై ఆర్ బబుల్స్ ఫార్మ్డ్ ఇన్ ది సోప్ సొల్యూషన్? దాంట్లో నుంచి బబుల్స్ ఎందుకు వచ్చినాయి అంటే గ్యాస్ వస్తుంది కాబట్టి వచ్చినాయి. టేక్ ఏ బర్నింగ్ క్యాండిల్ నియర్ ఏ గ్యాస్ ఫిల్డ్ బబుల్. వాట్ డూ యూ అబ్జర్వ్? రిపీట్ ది యాక్టివిటీ విత్ సమ్ మోర్ యాసిడ్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది కదా, దీని దగ్గరికి ఒక బర్నింగ్ క్యాండిల్ పెట్టామన్నమాట. అది పాప్ సౌండ్ తోటి ఆరిపోయి ఈ గ్యాసే బర్న్ అవుతుంది. ఈ గ్యాస్ బర్న్ అవుతుంది అనమాట. ది గ్యాస్ బర్న్స్ విత్ పాప్ సౌండ్. అలాంటి టెస్ట్ హైడ్రోజన్కే ఉంటుంది కాబట్టి ఈ వచ్చేది హైడ్రోజన్ అని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇది హైడ్రోజన్కు టెస్ట్ అనమాట. ఓకేనా? సరే, ఇక్కడ జరిగిన రియాక్షన్ ఏంటి అనేది చూద్దాం మనం. సల్ఫ్యూరిక్ యాసిడ్ కదా ఇది, కాబట్టి జింక్ Zn plus H2SO4 will gives rise to ZnSO4 ప్లస్ H2 అనేది గ్యాస్ కాబట్టి ఇట్లా ఫ్లైస్ పైకి వెళ్ళిపోతుందని పెడుతున్నా. మెటల్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయితే ఒక సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మెటల్స్ అన్నీ కూడా యాసిడ్స్ తోటి రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది అని మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఈ ఒక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒక్కటే కాదు, HCl తోటి నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసినా, HNO3 తోటి చేసినా, CH3COOH తోటి చేసినా ఇవన్నీ యాసిడ్సే కాబట్టి ఇవి మెటల్స్ తోటి రియాక్ట్ అయితే డెఫినెట్గా హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది అని మనకి ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి తెలిసిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ note that the metal in the above reaction displaces hydrogen atom from the acid as hydrogen gas and formed a compound called salt. అదే ఇక్కడ చెప్పేది, యాసిడ్ అనేది మెటల్తో రియాక్ట్ అయితే సాల్ట్ అనేది వచ్చింది, చూపించాను కదా నేను, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ కూడా వచ్చింది.
can you now write the equation for the reactions you have observed? ఈక్వేషన్ రాయమన్నాడు, రాసాంగా మనం రాసేసాం. ప్లేస్ ఇంకొక యాక్టివిటీ, ఇప్పుడు అయిపోయింది ఆ యాక్టివిటీ. ప్లేస్ ఏ ఫ్యూ పీసెస్ ఆఫ్ గ్రాన్యులేటెడ్ జింక్ మెటల్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్. అంటే ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో కూడా జింక్ గ్రాన్యూల్స్ అనేవి వేయండి. యాడ్ 2 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ వార్మ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ టెస్ట్ ట్యూబ్. ఈసారి టెస్ట్ ట్యూబ్లో మనం ఏమేమి వేసామో తెలుసా? జింక్ గ్రాన్యూల్స్, తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్, దాని సొల్యూషన్ కొంచెం నీళ్ళలో కరిగించి సోడియం హైడ్రాక్సైడ్ని ఆ రెండు వేసామన్నమాట. అంటే ఇప్పుడు వేటి మధ్య రియాక్షన్ జరుగుతుంది? ఒక బేస్కి మెటల్కి మధ్య రియాక్షన్ జరుగుతున్నది అనమాట. కొంచెం టెస్ట్ ట్యూబ్ని వేడి చేయండి. వామ్ అంటే ఇందాకట్లాగా గమ్ముగా ఉంటే రియాక్షన్ జరగదు, కొంచెం టెస్ట్ ట్యూబ్ని వేడి చేయాలన్నమాట. రిపీట్ ది రెస్ట్ ఆఫ్ ది స్టెప్స్ యాజ్ ఇన్ ది యాక్టివిటీ. అలానే చేస్తే ఇక్కడ కూడా సోడియం హైడ్రాక్సైడ్ అనేది జింక్ తోటి రియాక్ట్ అయ్యి Na2ZnO2 సోడియం జింకేట్ అనే ఒక సోడియం జింకేట్ అనే సాల్ట్ వచ్చింది, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది అనమాట. సో యాసిడ్స్ అయినా సరే బేసెస్ అయినా సరే మెటల్స్ తోటి రియాక్ట్ అయితే డెఫినెట్గా హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, ప్లస్ ఒక సాల్ట్ అనేది వస్తుందని మనకు అర్థమైపోయింది. యు ఫైండ్ అగైన్ దట్ హైడ్రోజన్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ది రియాక్షన్. ఇక్కడ కూడా హైడ్రోజనే వచ్చింది. హవెవర్ సచ్ రియాక్షన్స్ ఆర్ నాట్ పాసిబుల్ విత్ ఆల్ మెటల్స్. మరి జింక్ తోటి వచ్చింది కదా సార్, అన్ని మెటల్స్ తోటి ఉంటారంటే దాదాపు వస్తాయి, కానీ కొన్ని మెటల్స్ తోటి ఈ రియాక్షన్ జరగకపోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నామంటే యాసిడ్స్ కానీ బేసెస్ కానీ మెటల్స్ తోటి రియాక్ట్ అయితే ఏమొస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది, ప్లస్ కన్సర్న్డ్ దానికి సంబంధించిన సాల్ట్ అనేది వస్తుందని మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెండో క్లాస్ చెప్తాను. ఇది మీరు క్లియర్గా చూడండి, అర్థం చేసుకోండి. మీ కామెంట్స్ నాకు పెట్టండి. ఖచ్చితంగా కామెంట్స్ పెడితే మీరు ఎంత మాత్రం చూస్తున్నారో, ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది. ఓకేనా? రైట్.